చే గువేరా. ఇతని గురించి ప్రపంచంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇతని అసలు పేరు ఎర్నెస్టో గెవేరా డి లా సెర్నా. ఇతను దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతను ప్రజలతో కలిసి పెట్టుబడిదారీ వ్యవస్థను, సామ్యవాదంలోని సాంప్రదాయవాదాన్ని కూడా వ్యతిరేకించాడు. ఇతను క్యూబాలో చాలా ఎక్కువగా గొరిల్లా యుద్ధాలను చేశాడు. అందుకని ఇతన్ని ఎక్కువగా చాలా మంది క్యూబా దేశస్తులు అనుకుంటారు. కానీ ఇతడు అర్జెంటీనాలోని రొసారియా అనే పట్టణంలో 1923 జూన్ 14న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. చే గువేరా యంగ్ గా ఉన్నప్పుడు ఇతన్ని చాంచో అనే పేరుతో ఎక్కువగా తన ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ ఎక్కువగా పిలిచేవారంట. చాంచో అంటే పిగ్ అని అర్థం. ఆ యువకునిగా ఉండేటప్పుడు చే గువేరా ఎక్కువగా స్నానం చేసేవాడు కాదంట. అలాగే వారానికి ఒక్కసారి మాత్రమే తన యొక్క షర్ట్ ని, డ్రెస్ ని చేంజ్ చేసుకునేవాడంట. దానివల్ల తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అతను ఎక్కువగా చాంకో అని పిలిచేవారంట. చాంకో అంటే అక్కడ లాంగ్వేజ్ లో పంది అని అర్థం. అలాగే చే గువేరా తన కాలేజ్ డేస్ లో ఎక్కువగా ఉన్నప్పుడు తనకి మ్యాథమెటిక్స్ అన్నా, ఇంజనీరింగ్ అన్నా చాలా ఎక్కువ ఇష్టపడేవాడంట. కానీ అతను 1953లో బ్యూనస్ ఎయిర్స్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ లో డాక్టర్ గా డిగ్రీ పొందాడు. ఆ డాక్టర్ గా డిగ్రీ పొందిన తర్వాత కుష్టి వ్యాధి పైన ఎన్నో పరీక్షలు చేసి ఎంతో మందికి దానిపైన చికిత్సను కూడా అందించాడంట. అలాగే చిన్నతనం నుండి చెస్ అంటే చాలా ఎక్కువ ఇష్టపడేవాడు. తన జీవితకాలం అంతా ఎక్కువగా చెస్ ఆడుతూనే గడిపేవాడంట. అలాగే ఇతను తన కాలేజ్ డేస్ లో కూడా చెస్ టోర్నమెంట్స్ లో కూడా పాల్గొన్నాడంట. ఆ తర్వాత ఇతను ఒక బైక్ ని రెడీ చేసుకుని ఆ బైక్ పైన దక్షిణ అమెరికా ఖండమంతా ప్రయాణిస్తూ మధ్యలో ఉండే ప్రాంతాల్లోని ప్రజల యొక్క జీవన గతులు, వారి పరిస్థితులు, వారు అనుభవిస్తున్న బాధలు ఇలాంటివి ఎన్నో తెలుసుకొని వాళ్ళు అనుభవిస్తున్న ఆ పరిస్థితులను మార్చాలని ఎంతో అనుకున్నాడంట. ఆ రోజుల్లోనే హింసాత్మక విప్లవం వల్ల సామాజికంగా వెనకబడిన వారిని ముందుకు తేవాలని ప్రయత్నించాడంట. ఇతను ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా ఆ రోజుల్లో చలామణి అయ్యాడు. ఆ దేశంలో 1961 నుంచి 1965 వరకు పరిశ్రమల మంత్రిగా కూడా ఇతను అక్కడ ప్రభుత్వంలో పనిచేశాడు. క్యూబా ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రణాళికలను కూడా చాలా వరకు ఇతనే నిర్దేశించేవాడంట. ఇతను 1954 గౌటమాలా అనే దేశంలో ప్రజల కోసం కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర వల్ల ఆ ప్రభుత్వం కూలదోయబట్టడంతో ఈ చే గువేరా ఆ గౌటమాలా అనే దేశం నుంచి మెక్సికో వెళ్ళిపోయాడు. అమెరికా ఆ రోజుల్లో చేసిన ఆ కుట్ర వల్లే చే గువేరాకి హింసాత్మక విప్లవ దృక్పథం అనేది చాలా ఎక్కువగా బలపడిందంట. 1964లోనే యునైటెడ్ నేషన్స్ లో న్యూయార్క్ లో యునైటెడ్ స్టేట్స్ లో జరుగుతున్న జాతి వివక్ష పైన ఒక భయంకరమైన స్పీచ్ కూడా ఇచ్చాడంట. చే గువేరా పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. కానీ చే గువేరాకి 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, చే గువేరాతో పక్కనున్నదే చే గువేరా యొక్క మొదటి భార్య. ఈమె పేరు హిల్డా గడియా. ఈమె ఒక కమ్యూనిస్ట్ లీడర్, అలాగే రచయిత కూడా. 1953లో మొట్టమొదటిసారిగా ఈమె చే గువేరాని గౌటెమాలాలో కలుసుకుంది. ఆ తర్వాత ఈమెతో పాటు చే గువేరా కూడా కలిసి ఇద్దరు కూడా మెక్సికోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ గౌటెమాలాలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న యాక్టివిటీస్ వల్ల అక్కడి పాలిటిక్స్ నుంచి చాలా ప్రెజర్ వచ్చింది. అందుకే వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశం నుండి మెక్సికోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈమె చే గువేరాకి క్యూబాలోని చాలా రెబెల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. 1955 సెప్టెంబర్న చే గువేరా ఈమెని మొట్టమొదటిసారిగా పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కలిసి హిల్డా గువేరా అనే ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఆ తర్వాత 1959 మేన వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత చే గువేరా క్యూబాకి వలస వెళ్ళిపోయిన తర్వాత క్యూబాలో కాస్ట్రోస్ క్యూబన్ ఆర్మీలో పనిచేస్తున్న అలైడా మార్చ్ అనే ఒక ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి చే గువేరాకి కలిపి 4 పిల్లలు ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇతని పేరే కామిలో. ఇతను చే గువేరా యొక్క కొడుకు. ఆ 4 పిల్లల్లో ఒక అతను. చే గువేరా క్యూబా వచ్చిన తర్వాత ఫిడెల్ కాస్ట్రోలోని నాయకత్వంలో అక్కడ విప్లవకారులతో కలిసి ఎన్నో యుద్ధాలు చేశాడు. 1950లో అప్పట్లో క్యూబా యొక్క నియంత్రణ బాటిస్టాకు వ్యతిరేకంగా కొంతమందిని తయారు చేసి కాస్ట్రో గొరిల్లా యుద్ధం కూడా చేశాడు. చే గువేరా డాక్టర్ అవడం వల్ల ఆ యుద్ధంలో గాయపడిన వారికి ఎందరికో చికిత్సలు అందిస్తూనే మిలిటరీ కమాండర్ గా కూడా ఎంతో యాక్టివ్ గా యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవాడు. ఆ సమయంలోనే అందరూ ఇతన్ని చేగా పిలవడం స్టార్ట్ చేశారు. ఎవరైనా ఇతన్ని పలకరించే ముందు చే అనే అర్జెంటీనా పదాన్ని ఎక్కువగా వాడడం వల్ల అప్పటి నుంచే ఇతనికి చే గువేరాగా పేరు
స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆ యుద్ధంలో చెగువెరాతో పాటు ఫిడెల్ కాస్ట్రో వీళ్ళందరూ గెలిచిన తర్వాత కాస్ట్రో 1959లో జనవరిలో క్యూబా ప్రభుత్వాన్ని చేపట్టాడు. చెగువెరాకి ఆ దేశంలో పరిశ్రమల మంత్రిగా అలాగే క్యూబా జాతీయ బ్యాంక్ ప్రెసిడెంట్ గా కూడా నియమించారు. ఆ విధంగా ప్రతినిధిగా ఉండేటప్పుడు చెగువెరా ప్రపంచంలో అనేక దేశాలను తిరిగొచ్చాడు. అదే సమయంలో 1959 జూలై నెలలో మన ఇండియాకు కూడా చెగువెరా వచ్చి వెళ్ళాడు. ప్రపంచంలోని చాలా దేశాలపైన అమెరికా యొక్క అధికారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన చెగువెరా పైన అమెరికా ప్రభుత్వం పగబట్టింది. అదేవిధంగా చెగువెరా తన రాసుకునే రచనల్లో గెరిల్లా యుద్ధాల గురించి, ఆ యుద్ధంలో చేసే పద్ధతుల గురించి, అలాగే వర్ధమాన దేశాల్లో రైతుల యొక్క విప్లవోద్యమాల గురించి కూడా రాసుకున్నాడు. పేద దేశాల్లో అప్పటికి చాలా చోట్ల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి చెగువెరా క్యూబాలో తనకి అంత పెద్ద హోదాలని, మంత్రి పదవులను ఇచ్చినా సరే వాటినన్నిటిని వదులుకొని కాస్ట్రో ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ దేశం నుంచి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతమంది అనుచరులతో కలిసి రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ తర్వాత ఆ దేశంలో కూడా గెరిల్లా పోరాటంతో అక్కడ ప్రభుత్వంపై ఎన్నో తిరుగుబాట్లు చేశాడు. కానీ అక్కడ తన తిరుగుబాట్లన్నీ అక్కడ ప్రభుత్వం అణిచివేయడం వల్ల వాటిలో చెగువెరా విఫలమై తిరిగి చెగువెరా మళ్ళీ దక్షిణ అమెరికా చేరుకొని బొలివియా దేశంలో అక్కడి మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు. ఆ విధంగా 1966లో బొలివియాలో మళ్ళీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటాన్ని స్టార్ట్ చేశాడు. 1967 అక్టోబర్ 9వ తేదీన బొలివియన్ సైన్యానికి చెగువెరా దొరికిపోయాడు. వల్లెగ్రాండే అనే ప్రాంతంలో చెగువెరాని చాలా అన్యాయంగా చంపారు. అది ఎలా అంటే ఆ బొలివియా యుద్ధంలో 2 సార్లు దెబ్బలు తగిలి తన తుపాకీలు ఏవి పనిచేయకుండా ఒక ప్రాంతంలో చెగువెరా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు సుమారుగా 1800 మంది సోల్జర్స్ తో అక్కడ సైన్యం చెగువెరాని చుట్టుముట్టింది. అతన్ని దగ్గరగా ఉండే ఒక గుడిసెలోకి తీసుకువెళ్లి చంపడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో చెగువెరా ఏమన్నాడంటే, నన్ను చంపే కంటే నన్ను సజీవంగా పట్టుకుంటేనే నా వల్ల మీకు చాలా లాభం ఉంటుందని అన్నాడంట. కానీ ఆ సైన్యానికి పై అధికారుల నుంచి చెగువెరాని వెంటనే చంపేమని, లేకపోతే ఏ విధంగానైనా తప్పించుకుంటాడని ఆర్డర్స్ వచ్చాయంట. ఆ సైన్యంలో చెగువెరాని ఎవరు చంపుతారా అని ఆలోచించేటప్పుడు మారియో టెరాన్ అనే ఒక సైనికుడు నేనే చెగువెరాని చంపుతానని ముందుకొచ్చాడంట. ఎందుకంటే ఆ బొలివియన్ సైనికుని యొక్క ఫ్రెండ్స్ 3 చెగువెరా చేసిన గొరిల్లా యుద్ధంలో చనిపోయారంట. ఆ పగని పెట్టుకొని ఈ చెగువెరాని నేనే షూట్ చేస్తానని చెప్పి M2 కార్బైన్, ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గన్ను తీసుకుని చెగువెరా యొక్క చేతి పైన, కాళ్ళ పైన, అలాగే చెస్ట్ పైన, గొంతు పైన కూడా 9 రౌండ్లు కాల్పులు జరిపాడంట. ఆ విధంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న చెగువెరాని చంపి అక్కడే ఉంచి ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని పై అధికారులకు పంపించారంట. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చెగువెరాని చంపినప్పుడు ఆ సైనికులు తీసిన ఫోటోలే. కానీ ఇదంతా ప్రపంచానికి చెప్పకుండా సైన్యం యొక్క తిరుగుబాటులోనే చెగువెరా చనిపోయాడని తెలియజేసేటట్లు వాళ్ళు తలపైన మాత్రం ఆ సైనికుడిని ఎత్తి పరిస్థితుల్లో కాల్చొద్దని చెప్పారంట. ఆ విధంగా చెగువెరాని హత్య చేసి సైన్యంలో చనిపోయేటట్టు ప్రపంచానికి నమ్మించారు. కానీ అంతట్లో వదలకుండా చెగువెరా చనిపోయిన తర్వాత తన యొక్క 2 చేతుల్ని కట్ చేసి అర్జెంటీనాలోని క్యాపిటల్ అయిన బ్యూనస్ ఐరెస్ అనే ప్రాంతంలోకి ఉన్న మిలిటరీ కార్యాలయానికి ఈ చెగువెరా యొక్క 2 చేతులను కట్ చేసి అక్కడికి పంపించారంట. ఆ 2 చేతులు అక్కడికి పంపించిన తర్వాత అంతకు ముందు అక్కడ పత్రాల పైన చెగువెరా యొక్క వేలిముద్రలు, వీళ్ళు కట్ చేసి పంపించిన చేతుల యొక్క వేలిముద్రలు సరిచూసుకొని చెగువెరా చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ కట్ చేసిన చేతుల్ని మళ్ళీ క్యూబాకి పంపించారంట. ఆ తర్వాత ఇతను బాడీని గాని పూడ్చారా లేకపోతే కాల్చారా అనేది ఎవరికి తెలియకుండా బాడీని కనిపించకుండా చేశారంట. చెగువెరా తన ప్రపంచంలో చాలా దేశాలు తిరిగేటప్పుడు వాటిలో ఈజిప్ట్, మొరాకో, బర్మా, థాయిలాండ్, సూడన్, శ్రీలంక, ఇండియా, ఇండోనేషియా, జపాన్, పాకిస్తాన్, హాంకాంగ్, చైనా, గ్రీస్, యుగోస్లేవియా, సోవియట్ యూనియన్, చెకోస్లోవేకియా, నార్త్ కొరియా, ఈస్ట్ జర్మన్, హంగరీ, ఫ్రాన్స్, టాంజానియా, అల్జీరియా, ఘనా, మలి, డొహోమి, గునియా, కాంగో, అలాగే అమెరికాలోని చాలా దేశాలని ఈ చెగువెరా చుట్టొచ్చాడు.
ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోటో 1960లో తీసింది. ఇది అప్పట్లో ఒక న్యూస్ పేపర్ ఫోటోగ్రాఫర్ అయిన ఆల్బెర్టో కోర్డా తీసింది. ఇది 1960లో ఒక మెమోరియల్ సర్వీస్లో తీసిన ఫోటో. ఇతను ఈ ఫోటో తన యొక్క ఆఫీసులో గోడపైన పెట్టుకోవడానికని తీసాడంట. కానీ ఈ ఫోటోని ప్రపంచంలో ఎంతో మంది కాపీ చేసి కొన్ని కోట్ల వరకు టీషర్ట్ల పైన, కీచైన్ల పైన, పోస్టర్ల పైన ప్రింట్ అవుతూ వస్తుంది. క్యూబాలో చెగువీరాని ఒక నేషనల్ హీరో కింద పొగుడుతూ ఉంటారు. అక్కడ స్కూల్ పిల్లలు చాలా మంది ప్రతిరోజు ఉదయం తాము కూడా చెగువీరాలా గొప్పవాడినవ్వాలని కోరుకుంటూ ఉంటారు. చెగువీరా యొక్క సొంత పట్టణమైన అర్జెంటీనాలో చీ మ్యూజియం అని ఇతని పేరు మీద ఒక మ్యూజియం కూడా పెట్టారు. 2008లో చెగువీరాది 12 అడుగుల పొడవైన బ్రాంజ్ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం కోసం ఆ ప్రాంతంలో ప్రజలు సుమారుగా 75,000 వరకు తాళాలని ఇచ్చి వాటిని కరిగించి ఆ విగ్రహంగా చేసి అక్కడ తయారు చేసి పెట్టారంట. అలాగే బొలివియాలోని కొన్ని పల్లెటూర్లలో వ్యవసాయదారులు ఇప్పటికి కూడా చెగువీరాని దేవదూత కింద పూజిస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.